రాయచోటిపై సర్వత్రా నాటకం. రక్తి కట్టించిన రాంప్రసాద్ రెడ్డి, చంద్రబాబు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి తొలగింపు ముందు నుంచే సంకేతాలిస్తూ వచ్చిన ప్రభుత్వం. మంత్రివర్గంలో ఉండి కూడా సంతకం పెట్టిన రాంప్రసాద్ రెడ్డి ఆ తర్వాత కన్నీళ్లు సముదాయింపు పేరుతో నాటకం. రాయచోటిని జిల్లా కేంద్రం నుంచి తీసేస్తే కేబినెట్ మంత్రే కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజీనామా చేస్తానన్నారు. ఈ రాజకీయాలు తనకు వద్దే వద్దు అన్నారు. అదంతా నాటకమా, నిజమా అన్నది పక్కన పెడితే సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం మంత్రివర్గానికే నచ్చలేదని అర్థమైనట్టే కదా. పోనీ మంత్రివర్గాన్ని సముదాయించలేకపోయారు అని అర్థం వస్తుంది కదా. తన సహచర మంత్రే సంతృప్తి చెందనప్పుడు ఇక ఆ ప్రాంత ప్రజలు మాత్రం సంతోషంగా ఉంటారని ఎలా అనుకుంటారు? రాయచోటి అనే ఒక చిన్న విషయంలో ఎవరి మనసు నొచ్చుకొని విధంగా నిర్ణయం తీసుకోలేకపోయిన చంద్రబాబు ఇక పరిపాలనను సమర్థవంతంగా ఎలా కొనసాగించగలరు అని ప్రశ్నిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. అసలు రాయచోటి విషయంలో ముందు నుంచి ఏదో నాటకీయత జరుగుతూనే ఉంది. ఎన్నికల ముందు మదనపల్లె విషయంలో హామీ ఇచ్చింది టీడీపీ. అదే టీడీపీలో ఉన్న రాంప్రసాద్ రెడ్డి మాత్రం రాయచోటి అంశాన్ని ఎత్తుకున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని తీసేసి మదనపల్లెకు తీసుకొచ్చింది ప్రభుత్వం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాయచోటికి అలా అన్యాయం జరగనివ్వబోనని హామీ ఇచ్చారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అంతేకాదు శపథం కూడా చేశారు. రాయచోటిని జిల్లా కేంద్రం నుంచి తీసేస్తే పదవికి రాజీనామా చేస్తానన్నారు. తనకు పదవుల కంటే కూడా రాయచోటి ప్రజలే ముఖ్యమన్నారు. కానీ కేబినెట్ లో మాత్రం రాయచోటి ప్లేస్ లో మదనపల్లెను చేరుస్తున్నా కూడా మిన్నకుండిపోయారు. చివరికి కేబినెట్ లో కన్నీళ్లు పెట్టుకున్నారని, మనస్తాపం చెందారని వెంటనే సీఎం చంద్రబాబు సముదాయించారనే వార్త మాత్రం బయటకొచ్చింది. ఒక మంత్రిగా తన మాట కూడా నెగ్గించుకోలేకపోవడం రాంప్రసాద్ రెడ్డి అసమర్థత. ఒక మంత్రి చెబుతున్నా సరే ఆయన అభిప్రాయాన్ని గౌరవించకుండా బలవంతంగా నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వాధినేతగా సీఎం చంద్రబాబు చేసిన తప్పు. ఏదేమైనా అందరూ ఒక నిర్ణయం తీసుకొని దాన్ని కవర్ చేసేందుకు ఇలా నాటకం ఆడారేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. అదే నిజమైతే ప్రజలు క్షమించబోరని హెచ్చరించారు.